ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. వచ్చే నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం గురించి బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి, అఖండ ఐశ్వర్యమస్తు. మనకి 7వ తేదీ సెప్టెంబర్ 2025 మనకి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం. అంటే రాహు యొక్క ఛాయాతత్వం వల్ల మనకి గ్రహణం ఏర్పడుతోంది. సో భూమికి చంద్రుడికి సూర్యుడు మధ్య రావడం అనేదే చంద్రగ్రహణం అని చెప్తున్నాం మనం. ఈ చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం అవ్వడం వల్ల ఒకటి. రెండవది, ఈ గ్రహణం మనకి ఏ సమయంలో ప్రారంభమవుతుంది అని అడిగితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు మనకి. అంటే కొన్ని ప్రాంతాలలో 1 నిమిషం, అర నిమిషం తేడా ఉండవచ్చు తప్పకుండా మనకి గ్రహణ సమయం అనేది దాదాపు ఇంచుమించుగా అందరికీ ఒకేలా ఉంటుంది. 1-2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి ప్రేక్షకులు కూడా. గురుగారు, ఈ గ్రహణ సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది గురువుగారు? మనకి ఈ యొక్క 7/9/2025 పౌర్ణిమ రోజున, ఆదివారం రోజున రాత్రి సమయంలో 9:57 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం యొక్క మధ్యకాలం ఏమిటి? 11:32 కరెక్ట్గా మధ్యకాలంలో ఉంటుంది. అంటే గ్రహణం మధ్య సమయం అది. గ్రహణం మోక్షకాలం ఏమిటి? అంటే గ్రహణం ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని అడిగితే రాత్రి, అనగా 7/9/2025 రాత్రి 1:27 గ్రహణ మోక్షం, అంటే గ్రహణం యొక్క అంతిమ కాలం. మొత్తము గ్రహణం యొక్క నిడివి ఎంతసేపు ఉంటుంది అని అడిగితే 3:10 అమ్మా. మొత్తం మీద 3:10 ఈ గ్రహణం యొక్క నిడివి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రహణం యొక్క ప్రారంభ కాలము 9:57 ప్రారంభమై రాత్రి 1:27 వరకు గ్రహణం యొక్క నిడివి ఉంటుంది. మొత్తం మీద 3:10 గ్రహణం యొక్క సమయంగా మీకు చెప్పబడుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం. గ్రహణ ప్రారంభ కాలంలో తలంటు స్నానం చేయాల్సిందే. గ్రహణ మోక్ష కాలంలో కూడా మనం తలంటు స్నానం చేయాల్సిందే. ఇది తప్పకుండా పాటించవలసినటువంటి విధి విధానాలు చాలా ఉంటాయి. ఆ విషయాన్ని చాలా గమనించుకోవాలి. గ్రహణ సమయంలో మనం చేసేటువంటి పూజాధికాలు, జపం కానివన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఈ గ్రహణం ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, అలాగే ఏ నక్షత్రాల వారికి ప్రమాదం అనేది ఉంటుంది గురుగారు? ఈ గ్రహణము మనకి పూర్వాభాద్ర నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతోంది. అంటే గ్రహణం ఏర్పడే సమయం పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రము మీనరాశుల వారికి, కుంభరాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్వాభాద్ర నక్షత్రయుక్త ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించుకోవాలి. ఆ నక్షత్రం వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. అలాగే ఈ నక్షత్రం వారి కాదు, మరియు పూర్వాభాద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గ్రహణము చూడకూడదు, గ్రహణం వైపు వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఏదో భయపెడుతున్నాను కాదు, పాటిస్తే పోయేదే ఉంది. నీకు అర్ధరాత్రిగా సంవత్సరం ఉంది, మిడ్నైట్ బిర్యానీ తినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 3 నక్షత్రాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళకూడదు. అలాగే అధమ ఫలం ఇచ్చే రాశుల వారు కూడా ఉంటారు, వారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి గ్రహణాన్ని చూడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గురుగారు, ఈ చంద్రగ్రహణ సమయంలో చాలా మంది ఏ పనులు చేయకూడదు అని అంటారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. ఈ గర్భిణీ స్త్రీలు ఏ సమయంలో భోజనం చేయాలి, అలాగే అసలు భోజనానికి గర్భిణీ స్త్రీలకి ఈ గ్రహణానికి సంబంధం ఏంటి గురుగారు? అంటే గ్రహణ సమయంలో పచనము, భోజనము అంటే వండుకోవడం కూడా దోషమే. మరీ 10ంటికి మనం వండుకొని తినాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఇతర మతస్థులు వండుకొని తింటున్నారు కదా, వేరే విషయం. అది వాళ్ళ సుశక్తికి, వాళ్ళ మతానికి మనం వదిలిపెడదాం. మనం పాటించాలి. మనం అనేది మన ఇంట్లో మనం ఎలా ఉంటామో అంతే. పక్కవాడిని చూసి మనం పక్కవాడు మెడ కోసుకుంటే మనం తల కోసుకోలేం కదా. కాబట్టి మన శాస్త్రానుసారాన్ని పాటించడం వల్ల మన ప్రయోజనాలు ఉంటాయి. అదంతవరకే దాని తప్ప ఇంకొకరితో మనం సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదు. భోజనం చేయడం వల్ల మనకి పదార్థము విషతుల్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ పదార్థం, అంటే భోజన పదార్థాలు విషతుల్యమవుతాయి. యాక్చువల్గా మనకి చంద్రగ్రహణానికి 9 గంటల ముందు, దాదాపుగా మనం 9 గంటల ముందు నుంచే ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు శాస్త్రం చెప్పబడింది. అంటే పూర్తి స్థాయిలో నక్తముగా ఉండాలి. 9:57 అంటే 10ంటికి మన గ్రహణం అంటే -9 అంటే దాదాపుగా మీరు గుర్తుపెట్టుకోండి
దాదాపుగా మీరు 12 గంటల 20 నిమిషాల లోపే ఏదైనా తిని ఉండాలి. 12 గంటల తర్వాత 12:20 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు కూడా. అయితే మరి కొంతమంది గర్భిణీ స్త్రీలకి, అలాగే కొంతమంది వృద్ధులకి, బాలలకి మరి పరిస్థితి ఏమిటంటే కనీసం వారు 4 గంటల 50 నిమిషాల వరకు మాత్రమే ఏదైనా పదార్థాన్ని తినవచ్చును, తాగవచ్చును. అది కూడా ఈ తొందరగా జీర్ణమైనటువంటి పదార్థాన్ని తినండి. కఠినమైనటువంటి పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిది. లేదా అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది, పదార్థము విషతుల్యమవుతుంది అన్న విషయాన్ని గమనించండి. కొన్ని ఈ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ కూడా మలినమైపోయి ఈ నెగిటివ్ కిరణాలు ప్రసారం అవుతాయి. కాబట్టి ఆ సమయంలో మనము ఈ చంద్రకాంతి పడినటువంటి సమయంలో పదార్థాలు, పక్వ పదార్థము, భోజన పదార్థాలు విషతుల్యం అవుతాయి. కాబట్టి అటువంటి పదార్థాలు కానీ జల పదార్థం కానీ తినకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తినకుండా ఉండడమే శ్రేష్టము. ఎప్పటి నుంచి? మధ్యాహ్నం 12 గంటల నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క పదార్థాలు తినకుండా ఉండాల్సిందే. దానివల్ల మంచి ప్రయోజనం, ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తినకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటే పోయేదే ఉంది. ఇప్పుడు గ్రహణం వచ్చింది, తల గోక్కోకండ్రా, రక్కోకండ్రా, గట్టిగా కేకలేసుకోకండ్రా అని చెప్తే నష్టమే ఉంది మీకు? గర్భిణీ స్త్రీలు శిశువుకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వాతావరణం, ప్రకృతి ప్రకోపంలో ఉంటుంది. ఇది సముద్ర జలాలు ఉప్పొంగుతే అవకాశం ఉంటుంది. అలాగే భౌగోళిక పరిస్థితులలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ సమయంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ పడుకోమని చెప్పడం వల్ల మీకు వచ్చిన నొప్పి ఏమిటి? ఆ సమయంలో వెళ్ళి కోడిగుడ్డు నేను బయట పెట్టారు, కోడిగుడ్డు తింటాను, చికెన్ ముక్క తింటాను, నేను బిర్యానీ తింటాను, ఎందుకు తినడం ఎందుకు అంటే అది అశుద్ధంరా, తినకుండా అంటే దాంట్లో అద్దుకొని తిన్నట్టే ఉంటుంది. తప్పుగా అనుకోకండి. కాబట్టి అలా మనకి ఆ సమయంలో తినకూడనప్పుడు తినకూడదు. మరి వాటిపైన పవిత్రమైనటువంటి అంటే ఒక దర్భని మన నిలువ పదార్థాల మీద, ఎందుకంటే దర్భకి ఈ యాంటీ కిరణాలని తట్టుకోగలిగే శక్తి చాలా బలంగా ఉంటుంది. ఇది దర్భలకి పవిత్రం వై దర్భ, బంగారానికి, పవిత్రానికి, అగ్నిహోత్రానికి అటువంటి పవిత్రతత్వం ఉంటుంది, ఎప్పుడు శుద్ధిగా ఉంటాయి. కాబట్టి అటువంటి శుద్ధి అయినటువంటి దర్భకర్రల్ని నిలువ పచ్చళ్ళ మీద, నిలువ ఉండేటువంటి నీటి మీద మనం ఆ దర్భలు పెట్టుకోవడం వల్ల ఈ నెగిటివ్ కిరణాల నుంచి మనము ఆ యొక్క దర్భపోచమల్ని కాపాడి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి కిరణాలని స్వీకరించి మనకి మంచి నీటిని పదార్థంలో ఉన్న పదార్థాన్ని పాడవకుండా విషతుల్యం అవ్వకుండా చేస్తుంది. అదే సమయంలో దర్భ వేసుకొని వండుకోవచ్చు కదా అంటే ఆ దర్భ కూడా మాడి బసైపోతుందిగా. కాబట్టి ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి విషయాన్ని గమనించుకొని మీరు పాటిస్తే మంచిది. అటువంటి సమయంలో మీరు భోజనం ఉండకూడదు. మిగిలిన పదార్థాలు ఉంటే కూడా తప్పకుండా మీరు పారవేయాల్సిందే. అవి మళ్ళీ మనము తినకూడదు. నిల్వ పదార్థాల మీద దర్భ పెడితే అవి తప్పకుండా మనకి అనుకూలవంతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన భోజన పదార్థ నిల్వలు బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా పరుపు మీదనో మంచం మీదనో హాయిగా వెల్లకిల పడుకొని హాయిగా మీరు ధ్యానం చేసుకోండి. లలితా పారాయణమో, విష్ణుమూర్తి అష్టోత్తరమో, శివుడి అష్టోత్తరమో, అమ్మవారి స్తోత్ర పారాయణం ఏదైనా చదవండి, మంచిదే. నీ కడుపులోని శిశువుకి మంచి సంపన్నత ఏర్పడుతుంది, జ్ఞానవృద్ధి ఏర్పడుతుందిగా, ప్రశాంతమైనటువంటి గర్భ అనుకూలత ఏర్పడుతుందిగా. దానివల్ల పోయేదేముంది? నీకు ప్రశాంతంగా పడుకొని గోళ్ళు ఇరుక్కోకుండా, జుట్టు విరబోసుకోకుండా హాయిగా ప్రశాంతంగా పడుకొని మరి మలమూత్ర విసర్జన వెళ్ళొచ్చా? ఎవరుతున్నారు వెళ్ళొద్దని? ఏ శాస్త్రాలు చెప్పబడలేదు. మలమూత్ర విసర్జనకి హాయిగా వెళ్ళండి. అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో మీకు ఎటువంటి సందేహం లేదు. చాలా మంచి ప్రయోజనాన్ని, అనుకూలతని పొందుకుంటారు. గర్భిణీ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఉంటే 5 గంటల కనీసం 4:30 లోపు మాత్రమే ఏదైనా జల పదార్థం కానీ తొందరగా జీర్ణమయ్యే పదార్థం తింటే తప్పకుండా ఇబ్బంది ఏం లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని శక్తి అయిన వారు ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటల లోపల తినేసి ఆ మరునాడు ఉదయమే మళ్ళీ జల పదార్థం కానీ ఘన పదార్థం కానీ తినే ప్రయత్నం చేయండి. అంతవరకు మీరు నక్తంగా ఉండడం శ్రేష్టము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమయంలో అంటే ఈ 3 గంటల 10 నిమిషాల సమయంలో ఇష్టదైవ ప్రార్థన, మీకు ఎవరైతే గురువులు మీకు ఒక మంచి శ్లోకాన్నో, మంచి మంత్రాన్నో, జపాన్నో ఇచ్చినప్పుడు ఆ జపము కానీ, మంత్రము కానీ, శ్లోకము కానీ, భారత, భాగవత, రామాయణ కథలు వినడం కానీ, చదవడం కానీ చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఈ జప సంఖ్య ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినట్టు. కాబట్టి ఎవరైనా సరే మీకు గురువుల నుంచి ఇచ్చినటువంటి శ్లోకము కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితాపారాయణం ఏదైనా సరే ప్రశాంతంగా చదువుతూ ఉండండి. మీకు ఇచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు మీకు ఇచ్చినటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండండి. జపము ఏవైనా జపము సిద్ధించడానికి మీరు జపం చేస్తూ ఉండండి. అలాగే తప్పకుండా స్వామివారికి అనుగ్రహానికి ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే మంత్రసిద్ధి, అనుకూలవంతమైన ఆరోగ్య సిద్ధి, ఆయుర్వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు.
గురువుగారు ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి, అలాగే యావరేజ్గా ఉండే రాశుల వారికి అవేంటి, అలాగే పూర్తిగా నెగిటివ్గా ఉండే రాశులు అవేంటో కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు. అంటే కొన్ని 12 రాశులలో 4 రాశుల వారికి అధమ ఫలితం, 4 రాశుల వారికి మధ్యమ ఫలితం, 4 రాశుల వారికి శుభ ఫలితం కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ముందుగా మనకి ఈ గ్రహణం వల్ల మనకి ఏ రాశుల వారికి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం. మేషము, వృషభము, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ గ్రహణ సంబంధ సమయ సూచన ఈ 4 రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అన్ని రాశుల వారికి ఇస్తుంది. వీరికి అద్భుతమైనటువంటి శుభగ్రహణ ప్రయోజనాన్ని పొందుకుంటారు. మరి మధ్యమ ఫలితం ఇచ్చే రాశులు ఏమిటి అంటే మధ్యస్థంగా ఉండే రాశులు, అటు నెగిటివ్ కాకుండా పాజిటివ్ కాకుండా మధ్య రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవి. నువ్వు జపం చేసుకొని ధ్యానము దానం చేసుకుంటే నీకు కూడా ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ మధ్యమ ఫలితం ఇచ్చే రాశులు ఏమిటి? మిథునము, సింహము, తుల, మకర రాశి వారికి మధ్యస్థ ఫలితం కనబడుతోంది. ఈ మధ్యస్థ ఫలితం ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు జపం చేసుకోవాలి. నువ్వు తప్పనిసరిగా ఈ రాశుల వారు జపము చేసుకోవాలి. గ్రహణం చూడవచ్చు కూడా. శుభ ఫలితం ఇచ్చే రాశుల వారు కూడా గ్రహణం చూడవచ్చు. మధ్యమ ఫలితం ఇచ్చే వాళ్ళు కూడా గ్రహణం చూడవచ్చు. కానీ తప్పకుండా తపస్సు జపము చేసుకోవాల్సిందే. మరి అధమ ఫలితం ఇచ్చే రాశులు ఏమిటి అని అడిగితే కర్కాటకము, వృశ్చికము, కుంభము, మీన రాశుల వారికి ఈ గ్రహణం తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించబోతుంది. చాలా చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఈ రాశులు అంటే అధమ ఫలితం ఇచ్చే రాశులు చంద్రగ్రహణము సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. కర్కాటకము తప్పకుండా కర్కాటక రాశి వారి గ్రహణాన్ని చూడకూడదు. అలాగే వృశ్చిక రాశి వారు ఏమాత్రం కూడా గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి వారు ఏమాత్రం గ్రహణాన్ని చూడకూడదు. అలాగే మీనరాశి వారు బయటకే వెళ్ళకూడదు. ఇందాక మనం మొదట్లో నక్షత్రాలు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనరాశుల వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణ ప్రభావం చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం. ఇది మిమ్మల్ని భయపెడుతున్నామని కాదు. మీరు బయటికి వెళ్ళకండి. ప్రశాంతంగా జపము చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, దానము చేయాలి, ధ్యానం కూడా చేసుకోవాలి. దానము తప్పకుండా చేసుకోవాల్సిన రాశులు ఈ 4 రాశుల వారు. కాబట్టి మీరందరూ కూడా ఈ 4 రాశుల వారు అధమ ఫలితం ఇచ్చేటువంటి రాశుల వారు తప్పకుండా మీరు దానం చేసుకోవాలి. ఏం దానం చేసుకోవాలి అని చాలామందికి అనుమానం. ఇది గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. ఈ చంద్రగ్రహణ సమయం 7/9/2025 ఆదివారం రోజున రాత్రి సమయంలో 9:57 నుంచి 3:10 మధ్య కాలంలో మీకు వీలైతే బ్రాహ్మణుల ఇంటి పిలుచుకొని తప్పనిసరిగా దానాదులు చేసుకోండి. ఏమేం దానం చేసుకోవాలి ఇది ఒక ప్రశ్న. తప్పకుండా రాసి పెట్టుకోండి ఏమేం దానం చేయాలి అనే విషయంలో. మీరు మినుములు, బియ్యము, కంచు పాత్ర లేదా రాగి పాత్ర, తప్పకుండా మీరు నాగ సర్ప బింబము, అలాగే చంద్రబంక చంద్రుడి వెండి రూపు, వీలైతే సువర్ణము, అలాగే ఆవు నెయ్యి, ఒక ఎర్రని వస్త్రము ఒక పాత్రలో పెట్టేసి, ఒక కంచు పాత్రలో పెట్టేసి ఈ గ్రహణ సూచితారిష్ట దోష నివృత్త్యర్థం చంద్రబింబ, నాగబింబ, ధాన్య దానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని ఈ పదార్థాలన్నీ కలిపినవి బ్రాహ్మణుడి చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. వీలైతే నవధాన్యాలు దానం చేయండి, సువర్ణము దానం చేయండి, వీలైతే గోదానం కూడా చేయండి. గోదానం ఇంకా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. డబ్బున్న వాళ్ళు చేయండి. చచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద కన్నా బతుకున్నప్పుడు నీ పేరు మీద నువ్వు చేయి. బతుకున్న తల్లిదండ్రులతో చేయించు. పోయేదేముంది? నీకు 10 కోట్లు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు పెట్టి ఆవు కొనండి. ఆవుని ఆ రోజు గ్రహణ సమయంలో దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అసలు ఆ సమయంలో గోదానం చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది. కాబట్టి వీలైతే సువర్ణ దానం, గోదానం, లేదు కనీసం ఈ యొక్క నవధాన్యాల దానం, లేదు కనీసం మినుములు, సర్పబింబము, చంద్రబింబము, అలాగే మనకి చంద్రుని యొక్క ప్రీతి వరకు ధాన్యం, వడ్లు కూడా చంద్రగ్రహణం కదా, వడ్లు కానీ బియ్యము కానీ, అలాగే మినుములు, చంద్రబింబము, నాగరూపము, ఒక తెల్ల నలుపు వస్త్రం, ఈ వస్త్రాలు కలిపి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పనిసరిగా ధ్యానము, తపస్సు, దానం అనేవి చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పబడుతుంది. చేసుకోవడం వల్ల మీకు మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు తల్లి. గురుగారు మీరు చెప్పినట్టు కొన్ని రాశుల వారికి దోషం అనేది ఉందని చెప్పారు. కర్కాటకం, వృశ్చికం అండ్ కుంభ, మీనరాశి వారికి. అంటే వీళ్ళు ఈ దోషం పోగొట్టుకోవడానికి ఏమైనా పరిహారం అనేది ఉంటుందా గురువుగారు? అంటే ధ్యానం చేయడమా, లేకపోతే ఎవరికైనా దానం చేయడమా, అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వివరంగా వివరించండి గురువుగారు. అంటే ఇందాక చెప్పినట్టు కదమ్మా, ఇందాక చెప్పాను కదా, అధమ ఫలితం ఇచ్చే రాశులు అంటే ఏ రాశులు ఏం చేసుకోవాలంటే ఇదే విషయం. అంటే ధ్యానము, దానం చేసుకునేటువంటి ప్రయత్నంలో మీకు అధమ ఫలితం ఇచ్చే రాశులు చెప్పాం కదా. మనము కర్కాటక, వృశ్చిక, కుంభము, మీన రాశుల వారు తప్పకుండా నేను చెప్పినటువంటి పదార్థాలు దానం చేసుకోవడం వల్ల అవి అధమ ఫలితం ఇచ్చే రాశుల వారు
ధ్యానము దానము తపస్సు చేసుకోవడం చాలా మంచిది, విశేష ఫలితాన్ని పొందుకుంటారు. ఇది గ్రహణ ప్రభావము, గ్రహణం వల్ల వచ్చేటువంటి శుభాశుభ యోగాలు. మరి మంచి ఫలితం ఇచ్చే రాశుల వారికి చాలా మంచి ప్రయోజనాన్ని ధనయోగాన్ని కలిగిస్తుంది. కానీ అధమ ఫలితం ఇచ్చే రాశుల వారి ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళి గ్రహణాన్ని చూడొచ్చు అనుకోకండి. ఇది భారతదేశంలో పూర్తిగా కనపడుతోంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూకేలో కూడా ఇది గ్రహణం కనిపించే అవకాశం ఉంది. అక్కడున్న వారు కూడా వారి వారి సమయాన్ని చూసుకొని మీరు ఆ గ్రహణాన్ని ఎక్కడున్నా సరే ప్రపంచంలో పాటించడం ఉత్తమమైన విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. సో విన్నారు కదండి, మన గురువుగారు చెప్పినట్టు ఈ చంద్రగ్రహణంలో ఏ ఏ రాశుల వారికి అయితే కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పారో వాళ్ళు కొంచెం దానం చేసుకోవడం ద్వారా అలా గురువుగారు చెప్పినట్టు విని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవి పాటించి జాగ్రత్తగా ఆనందంగా ఉండండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆస్ట్రో సిండికేట్.